ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం పట్టసీమలో గల శ్రీరామకృష్ణ గీతమాశ్రమ నిర్వాహకురాలైన నందుల స్వరాజ్యలక్ష్మి తన స్థలాన్ని కొంతమంది ఆక్రమించారని వాళ్ళపైన తగిన చర్యలు తీసుకుని తన స్థలాన్ని తనకిప్పించాలని సిటీ న్యూస్ తో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో స్వరాజ్యలక్ష్మి గతంలో కలెక్టర్ వద్దకు కూడా వెళ్లడం జరిగిందని, కలెక్టర్ ఆదేశాలతో ఆశ్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ మధ్య కాలంలో భూమి రేట్లు పెరగడంతో కొంతమంది వ్యక్తులు ఈ స్థలం మాదంటూ ఆమె వెళ్లడానికి కానీ ఇతర వాహనాలు లోపలికి రావడానికి కానీ దారి లేకుండా చేశారని ఆమె వాపోతుంది. స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ తనకు పూర్తిగా దారి తనకు కావాలని ప్రభుత్వం వారు కల్పించుకొని తనకు దారి స్థలాన్ని ఇప్పించాలని కోరుతుంది. మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ మందులు ఇస్తున్నారు. మనం సంకేతానని వెళ్ళిపో మా ఈ స్థలాలు మేము అమ్ముకుంటే మాకు అంటే రేట్లు పెరిగినాయి కదండి. అప్పుడు అన్ని గోతులే కదండి, నేను వచ్చేసరికి పాములు పుట్టలు అన్నీ అని అంటే అప్పుడు కలెక్టర్ పెట్టామండి. పెడితే ఆయన ఏమన్నారంటే అమ్మాది గవర్నమెంట్ ల్యాండ్ అది, గ్రామకంఠం అది, అందులో పలానా నెంబర్లో మీ ఆశ్రమం ఉంది. నేనేం అనలేదు కదమ్మా, హాయిగా మీరు వెళ్ళి రన్ చేసుకోండి, ఎప్పుడన్నా మీకు ఏదైనా గొడవ వస్తే మాకు రిపోర్ట్ పెట్టండి అని అప్పుడు ఎంఆర్ఓ గారు కాగితం రాసి ముద్రేసి పంపారండి. ఆయన వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళు గొడవ పెట్టారు, కానీ తర్వాత ఏ గొడవ లేదండి. ఇంకా ఈ మధ్యన మళ్ళీ నేను అదిగో అతను రత్నాజీ నాదే స్థలం అనేసి కాగితాలు ఉన్నాయి మాకు, నాది నాళ్ళు అంటున్నారండి. మధ్యన నన్ను ఇబ్బంది పెట్టి చుట్టూ కంచెలు వేసేసారు. నేను ఎలాగెళ్ళనండి బయటికి, బయట భక్తులు ఎలాగొస్తారు అసలు? ఇదేదో ప్రభుత్వం వాళ్ళు తేల్చుకోవాలండి, ఇది తేల్చకపోతే కుదరదండి. ఈసారి అస్తమాను 10 ఏళ్ళ బట్టి నన్ను తినేస్తున్నారండి, నా బుర్ర తినేస్తున్నారు. మాదో మా స్థలాలని. గవర్నమెంట్ ఏమో నాకు సర్టిఫికేట్ ఇచ్చారండి కలెక్టర్ గారి దగ్గర నుంచి. మాదమ్మ గవర్నమెంట్ ల్యాండ్ అది, మీకేం భయం లేదు, మీరు ఆశ్రమం నడుపుకోండి దర్జా, కానీ ఎవరన్నా మీ మీదకి వస్తే రిపోర్ట్ పెట్టండి మాకు అని చెప్పి కాగితం రాసి ఇచ్చారండి, మాకు సర్టిఫికేట్ ఇచ్చారండి మాకు. అప్పటి నుంచి గొడవ లేదు. మళ్ళీ ఇదిగో ఈ మధ్యన గేట్ అది కట్టేశారండి. ఆడేమో అమ్మకు తెలిసాడు, రత్నాజీ అన్నవాడు ఆ మొక్క అమ్మేసుకున్నాడు, ఆ మూల అతను అమ్మేసుకున్నాడు, ఎవరు అతను కొనేసుకున్నాడు. ఆ కొనేసుకున్న అతను అటు కట్టేశాడు, వీళ్ళు ఇటు కట్టేశారు. ఇక మేము ఎలాగెళ్ళమండి బయటికి? ఇది ధర్మమేనండి, ప్రభుత్వం ఆలోచించాలండి ఈ విషయం మాత్రం ఖచ్చితంగా. అమ్మా మాదేపల్లి ఆబు అన్న అబ్బాయి కట్టేశాడండి. ఇది రైతు భరోసా కేంద్రం అండి, అది పునాదులు ఉన్నాయి కదా, అది కూడా మొత్తం కట్టేశారండి, అది కూడా కట్టేశారు మొత్తం. అటు రైతు భరోసా కేంద్రం కట్టలేదు, గవర్నమెంట్ అలాగే ఊరుకుంది అప్పటి నుంచి. ఏం చేస్తున్నారండి గవర్నమెంట్ అసలు? ఎందుకు పూసుకోవట్లేదు అసలు? ధర్మం ఎక్కడుందండి? ధర్మం అంటే ఇప్పుడు ధర్మాలు ఎక్కడ ఉన్నాయమ్మా అంటారు. ధర్మం లేకపోతే ఎందుకంటే ఆశ్రమాలు ఎందుకంటే, ఇంకా ధర్మం న్యాయం ధర్మం నీతి లేకపోతే ఆశ్రమాలు ఎందుకు? 10 మందికి మార్గదర్శులు అవ్వాలనే కదా ఆశ్రమాలు పెట్టుకుంటాం, అధర్మంగా చేయటానిక? పోనీ నేను ఎవరినన్నా ఎప్పుడన్నా ఒక పైసా అడిగానా, ఒక రూపాయి అడిగానా, ఒక బియ్యపు గింజ అడిగానా? పోనీ అసలు ఊళ్ళోకి వెళ్తానా నేను ఏమన్నాని? నా పని ఏదో, నా దేవుడేదో, నా సేవ ఏదో అంతవరకే. భక్తులు వస్తే ఆదరించుకుంటాం. కుల మత భేదాలు లేవండి మా ఆశ్రమానికి. కులాల పేరు చెప్పి హింసిస్తున్నారండి అబ్బాయిని, ఎంత తప్పండి అది? అది గురుబిడ్డ కాబట్టి అలా ఓర్చుకుంటున్నాడు. అదే ఎవరన్నా అయితే కాగితం పెడితే ఏమవుతారండి? ఆ మాత్రం తెలియట్లేదా? ఇన్ని తెలిసిన వాళ్ళకి అది తెలియదా? గవర్నమెంట్ ఏమైనా ప్రభుత్వం ఈసారి పూనుకొని ఇది మాకు ఖచ్చితంగా ఇది ఆశ్రమం గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు పట్టా ఇవ్వాలండి, కాగితం ఇవ్వాలి, మాకు దారి చూపెట్టాలండి. మాకు టాటర్ వచ్చి సామాన్లు గీతా జయంతికి ఎంత సామాను వస్తుందండి, ఆ టాటర్ అన్నీ రావద్దు? మెడికల్ క్యాంప్ వాళ్ళు వస్తే మరి వాళ్ళ కారు అది రావద్దా లోపలికి? అందులో ఒక ఆవిడకి ఆవిడ నడవలేరు, కారు రాకపోతే ఆవిడ ఎలా నడుస్తారా మొళ్ళల్లోని? ఎందుకు ఇలా జాప్యం చేస్తున్నారు గవర్నమెంట్ అసలు? నాకు అర్థం కావట్లేదండి, ఎంత ఆలోచించినాను అసలు. ఇందులో నన్ను చంపేస్తున్నారండి మధ్యన. నాగా వయసు అయిపోయింది,